ఇందాక మనకు ఒక న్యూస్ వచ్చింది, జంగారెడ్డిగూడెము మండలం పేరంపేటలో ఒక హత్య జరిగింది. ఈ హత్య నేపథ్యం వచ్చి వాళ్ళకి పూర్వీకుల నుంచి వ్యవసాయ భూమి వచ్చింది. ఒక 5 ఎకరాల భూమి అది. 5 ఎకరాల భూమిలో నలుగురు వారసులు ఉన్నారు. వాళ్ళన్నీ సమానంగా పంచుకున్నారు ఇంతకుముందు. కానీ ఇంకా 1 ఎకరం 70 సెంట్ల భూమిలో నిమిత్తంలో ఇంకా వాళ్ళకి గొడవ జరుగుతుంది. దానిలో రకరకాల మ్యూటేషన్ చేసుకోవడము, అది నలుగురికి 4 భాగాల కింద ఇంతకుముందే విభజించుకొని ఎవరి భాగం వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఈ మధ్య ఈ దుర్గారెడ్డి ఎవరైతే ఘటనలో మృతుడు ఉన్నాడో ఆయన పేరు మీదకి మ్యూటేషన్ ఎక్కింది. మ్యూటేషన్ మార్చుకున్నాడు 2017లో. మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ మ్యూటేషన్ తప్పు అని చెప్పి క్యాన్సిల్ చేయించారు. మళ్ళీ 2024లో మళ్ళీ మ్యూటేషన్ చేయించుకున్నారు. ఆ డిస్ప్యూట్ జరుగుతున్న నేపథ్యంలో ఈ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు పిలిపించి బైండ్ ఓవర్ కేసు కోసము ఎంఆర్ఓ గారి దగ్గరికి రెఫర్ చేశారు. ఎంఆర్ఓ గారికి ఇప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆ 3 అన్నదమ్ములు హాజరయ్యారు. ఎవరైతే దుర్గారెడ్డి చనిపోయారో ఆయన మాత్రం హాజరు కాలేదు. ఆయన హాజరు కాకుండా ఏదైతే వివాదాస్పద భూమిలో ఉందో ఆ భూమిలో నాటిన చెట్లని తొలగించడానికి ఇంకొక వ్యక్తిని కూడా పెట్టుకున్నట్లు తెలిసింది. పండు అని ఒక వ్యక్తి కౌలుదారుడు అలా పెట్టుకొని ఎప్పుడైతే మేము బైండ్ ఓవర్కి హాజరవుతున్నారో వాళ్ళు హాజరు కాలేదు అని చెప్పి మన సిఐ గారు, జంగారెడ్డిగూడెం సిఐ ఎస్ఐ ఇప్పుడు నిన్న ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరుగుతుంది ఈరోజు, దాంట్లో నిమగ్నమై ఉండగా వీళ్ళు క్షణికావేశానికి లోనయ్యి వెంటనే ఈ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అతన్ని వెళ్ళి అక్కడ చంపినట్లు మనకు తెలుస్తుంది. ఆ వ్యక్తి కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇది మన ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఏఎస్పీ జంగారెడ్డిగూడెం సుష్మిత, ఆమె విచారణ చేస్తారు. దీని మీద ఇంపార్షియల్గా వెరిఫై చేస్తారు.